SC16 ఆలీ ఛానల్ నుండి ఈరోజు మనము చికెన్ ఫ్రై కర్రీ కూడా నేను చికెన్ తీసుకున్నాను. 1.5 kg తీసుకున్నాను. దీంట్లో సగం మంచి పీసెస్ అన్నీ ఫ్రైలో పెడతాను, ఇది ఫ్రైయర్లో పెడతాను. అది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండిటికి కలిపేస్తున్నాను, కర్రీకి దీనికి కూడాను. అలాగే కారం 2-3 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే సాల్ట్ మనకు సరిపడినంత. ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసేసి ఉంచుతాను. తర్వాత ఫ్రైయర్లో ఎలా పెట్టాలో చూపిస్తాను. చూడండి, చికెన్ అంతా కలిపాను కదా, కొంచెం తీసేసాను ఆ ఫ్రైయర్లో వేయడానికి. ఇది కర్రీ చేస్తున్నాను. ఇది కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇది పాన్లో ఆనియన్స్ చిల్లీస్ వేసుకున్నాను. ఇది చివరికి మనకి గ్రేవీ ఎలా వస్తుందో, దానికి గ్రేవీకి ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఒక ప్రక్కనే కర్రీకి ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఈ లోపల మనం బిర్యానీ చేసుకుందాను. దానికి కావాల్సిన అన్ని మసాలాలు పెట్టుకున్నాను అనమాట. ఇవి ఇందులో వేసి వేపుతాను. వేపి అది బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు రాదు అని కాదు, కానీ నేను ఈరోజు ఫ్రైయర్లో ఫ్రై ఇందులో బిర్యానీ కర్రీ అన్నీ చేస్తున్నాను. అవన్నీ చూడండి. ఒక వీడియో ఫుల్ చేయాలని చేస్తున్నాను అనమాట. ఇవన్నీ చెక్కలన్నీ వేగాక మనం ఆనియన్స్ వేసి వేసుకుంటాం. ఆనియన్స్ చిల్లీస్ నేను ఇంకేమీ చెత్త వేయట్లేదండి, మామూలుగా సింపుల్గా చేసేస్తున్నాను. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకుంటే సరిపోతుంది. అలాగా ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఇది వేగాక తర్వాత చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ వేగిపోయి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేస్తున్నాను. ఇది మనం వాటర్ పోయకుండా కొంతసేపు అలా మగ్గనిస్తే ఈ కర్రీ మంచి టేస్ట్లో వస్తుంది. చూడండి, చికెన్ వేసి ఇలా కలిపాను. కాస్త మూత పెట్టేసుకుని ఒక 10 minutes అలా ఉంచుదాము. వాటర్ వస్తుంది, అందులో ఉడికిపోతుంది. చూడండి, రైస్ కూడా వేసేసాను. చెక్క గరిట అయితే అవ్వదు, ఇది మామూలు గరిటతో నేను చేసేస్తున్నాను. ఇది వేసేసి ఈ 1-2 వాటర్ పోసేసి నేను విజిల్ పెట్టేస్తాను, మూత పెట్టేస్తాను. విజిల్ వేసాక మనం ఆపేసుకో. 1 విజిల్ చాలండి. చూడండి, ఎయిర్ ఫ్రైయర్లో వేయడానికి చికెన్ వేరుగా తీసాను కదా, ఇది మ్యారినేట్ చేసిందే. దాంట్లో మనం ఒక చిన్ని స్పూన్లు 2 మసాలా పొడి, కొద్దిగా ఆయిల్ కొంచెం వేస్తున్నా అండి, ఇదంతా కాదు, కొంచెం ఒక చుక్క అంతే. అవి అలాగా ఇదంతా కలిపేసి అలా ఉంచుతాను. తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో వేస్తాను. చూడండి, చికెన్ కర్రీ గ్రేవీ కోసం నేను ఇవన్నీ పెట్టుకున్నాను. బాదం పప్పులు, జీడిపప్పు, కొన్ని మిరియాలు, చెక్క, లవంగ అవన్నీ, అలాగే ఒక టమాటా. ఇవన్నీ గ్రైండ్ చేసేసి ఆ ప్యూరీ వేసేవనుకోండి మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు వరకు నేను చికెన్లో వాటర్ పోయలేదు. చూడండి ఎలా ఉడుకుతుందో. అదిగో వాటర్ వేయలేదు, దాని వాటర్ దానికే ఉడికిస్తున్నాను. అందులో కొంచెం మనం ఈ పేస్ట్ వేసుకున్నాం అనుకోండి. చూడండి, కర్రీ చక్కగా ఉడుకుతుంది కదా. ఇందులో మనం చేసి పెట్టుకున్న ప్యూరీలు వేద్దాం. మీరు వీడియో లెంతీ అనుకోకండి, వీడియో మొత్తం చూడండి. అది ఏ రీతిగా వచ్చిందో అంతా మీకు తెలుస్తుంది. అలాగా చూస్తే ఫుల్గా వీడియో అంతా ఫుల్గా చూడండి, మధ్యలో కట్ చేసేయకండి. ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న ఇగో ప్యూరీ ఉంది కదా, ఇందులో వేసేస్తున్నాను. వేసేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుతాను. ఇదిగో చూడండి, ఈ ప్యూరీ వేసేసాను, కొద్దిగా వాటర్ వేసాను. ఇది కూడా సిమ్లో అలా మగ్గితే చక్కగా వచ్చేస్తుంది. సిమ్లోనే మగ్గబెడతాను. దించే ముందు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. ఇది పెట్టేస్తున్నాను. చూడండి, కర్రీ అయిపోయింది. ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. దించేసుకుందాం, ఆఫ్ చేసేద్దాం. కర్రీ ఫినిష్. చూడండి, ఎయిర్ ఫ్రైయర్లో ఇగో ఈ పీసెస్ అన్నీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ చక్కగా పెట్టేస్తున్నాను.
ఇది ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. దాన్ని బట్టి చూడండి, ఫ్రైయర్లో పెట్టేస్తున్నాము. ఇది మరి ఎంత టైం తీసుకుంటుందో తెలీదు. ఆన్ చేస్తున్నాము బటన్స్. నేను పొట్టేసి అయితే 45 మినిట్స్ తీసుకుంది. ఇదిగో చూడండి, అలాగే చికెన్ మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఎంతో కాదు, 160 degrees 27 మినిట్స్ తీసుకుంది అంతే. తొందరగానే అయిపోతుంది. పొటాటోసే ఎక్కువ టైం తీసుకుంది, మరి ఏంటో తెలీదు. చికెన్కి 27 మినిట్స్. ఓకే, అది అయ్యాక చూద్దామండి. చూడండి, ఇదిగో ఫ్రైయర్లో ఫ్రై అయిపోయింది. ఇక్కడ బిర్యానీ అయిపోయింది. ఇక్కడ చికెన్ కర్రీ అయిపోయింది. ఇవన్నీ మనం ఈరోజు వడ్డించుకుని తినడమే. ఓకేనండి, బాయ్.